హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మనం మౌత్ పార్ట్స్లో మనం ఆల్రెడీ 2 టైప్స్ డిస్కస్ చేసాము. ఒకటి బైటింగ్ అండ్ చూయింగ్ టైప్, అండ్ మనం ఇంకొకటి డిస్కస్ చేసాము అని అంటే ప్యార్సింగ్ అండ్ సకింగ్ టైప్ ఆఫ్ మౌత్ పార్ట్స్ డిస్కస్ చేసాము. సో ఈరోజు చూయింగ్ అండ్ ల్యాపింగ్ టైప్ ఆఫ్ మౌత్ పార్ట్స్ గురించి డిస్కస్ చేద్దాము, అండ్ రాస్పింగ్ అండ్ సకింగ్ టైప్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, సో మనకి చూయింగ్ అండ్ ల్యాపింగ్ టైప్ మౌత్ పార్ట్స్ అనేవి దేంట్లో ఉంటాయి అని అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి హనీ బీస్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ చూయింగ్ అండ్ ల్యాపింగ్ టైప్ ఆఫ్ మౌత్ పార్ట్స్ హనీబీలో దేనికి మెయిన్గా పర్పస్ యూజ్ అవుతాయి అని అంటే హనీకోమ్ కన్స్ట్రక్షన్కి. ఓకే, హనీబీస్ అంటేనే హనీకోమ్ కన్స్ట్రక్షన్ అండ్ పోలెన్ ఇంజెస్ట్ చేసుకోవడానికి, ఇంకేమైనా మ్యానిపులేటివ్ స్ట్రక్చర్స్ ఉంటే వాటి కోసం మనకి ఈ చూయింగ్ అండ్ ల్యాపింగ్ టైప్ ఆఫ్ అంటే నెక్టార్ని తీసుకోవడానికి సో చూయింగ్ అండ్ ల్యాపింగ్ టైప్ ఆఫ్ మౌత్ పార్ట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హనీబీ మౌత్ పార్ట్స్ చూస్తే ఇలా ఉంటుంది. ఓకే, సో ఇది ఆసిల్లై అండ్ దీన్ని ఫ్రాన్స్ అంటారు, అండ్ ఇవి కాంపౌండ్ ఐస్. ఓకే, సో దిస్ ఈజ్ యాంటెనా. ఓకే, సో దిస్ ఈజ్ క్లైపియస్ పార్ట్, ఇది లేబ్రమ్, అండ్ ఇవి మ్యాండిబుల్స్. సో మనకి దీంట్లో మ్యాండిబుల్స్ ఎట్లా ఉంటాయి అని అంటే బ్లంటెడ్ ఎండ్స్ ఉంటాయి. నార్మల్గా మనకి బైటింగ్ అండ్ చూయింగ్ టైప్లో మనం అబ్జర్వ్ చేస్తే సో మనకి ఇక్కడ బ్లంట్గా ఉండి కింద మనకి షార్ప్ ఎండ్స్ ఉంటాయి. ఓకే, సో బట్ దీంట్లో మనకి షార్ప్గా ఉండవు మ్యాండిబుల్స్. ఓకే, బ్లంట్ ఎండ్తో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, టూత్డ్ ఉండదు. ఇది లేబ్రమ్ అండ్ ఈ 2 సైడ్స్ ఉన్నవి మ్యాండిబుల్స్. ఓకే, సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి సో ఇవి మ్యాండిబుల్స్, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇది ఇక్కడ ఈ పార్ట్ మ్యాక్సిలరీ పాల్ప్, ఇక్కడ మనకి గేలియా ఉంటుంది. ఓకే, ఈ లోపల ఈ పార్ట్ పారాగ్లోజా, అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి లేబియల్ పాల్ప్, ఇది గ్లోజా, అండ్ ఈ చిన్నగా మనకి స్పూన్ లైక్ ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇది ఫ్లాబెల్లం అని అంటారు. ఓకే, సో గ్లోజానే టంగ్ లాగా మోడిఫై అయ్యి ఉంటుంది మనకి. ఓకే, టంగ్ ఈజ్ మోడిఫైడ్, దీన్ని టంగ్ అంటారు. దీంట్లో ఇది టంగ్ అంటే మనకి ల్యాపింగ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, సో మనకి ఇవి ఇలా మోడిఫై అవుతాయి ఎప్పుడైతే అవి నెక్టార్ని కానీ ఏమైనా తీసుకున్నప్పుడు వాటి ఫార్మేషన్ అనేది ఇలా ఉంటుంది. గేలియా ఇలా ఫామ్ అవుతుంది, లోపల ఇక్కడ సలైవరీ కెనాల్ ఫామ్ అవుతుంది, అండ్ ఇది లేబియల్ పాల్ప్. ఓకే, సో ఇవి మౌత్ పార్ట్స్ ఎట్లా అరేంజ్ అయి ఉంటాయి హనీబీలో అనేది డిఫరెంట్ పార్ట్స్ ఇలా మనకి అరేంజ్ అయి ఉంటాయి. ఓకే, సో మనకి మెయిన్గా బైటింగ్, ఇది చూయింగ్ టైప్ అని మనం చెప్పాం కదా, చూయింగ్ అండ్ ల్యాపింగ్ అని చెప్పాం కదా. సో బైటింగ్ అండ్ చూయింగ్ టైప్గా మనకి మౌత్ పార్ట్స్ ఏవి యూజ్ అవుతాయి అని అంటే లేబ్రమ్ అండ్ మ్యాండిబుల్స్. ఓకే, సో లేబ్రమ్ అండ్ మ్యాండిబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి బైటింగ్ అండ్ చూయింగ్ టైప్ లాగా మోడిఫై అయి ఉంటాయి. బైటింగ్ అండ్ చూయింగ్ టైప్. ఓకే, సో మనకి బైటింగ్ అండ్ చూయింగ్ టైప్ కోసం మోడిఫై అయినటువంటి మౌత్ పార్ట్స్ ఏంటి అని అంటే లేబ్రమ్ అండ్ మ్యాండిబుల్స్. ఓకే, సో మనకి ఎక్కువగా మౌత్ పార్ట్స్కి ఎగ్జాంపుల్స్ అడుగుతూ ఉంటారు, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి వాటి మోడిఫికేషన్స్ అడుగుతూ ఉంటారు. ఓకే, లేబ్రమ్ మోడిఫైడ్ యాజ్, లేకపోతే చూయింగ్ టైప్ ఆఫ్ మౌత్ పార్ట్స్లో చూయింగ్ చేయడానికి ఏ మౌత్ పార్ట్ యూజ్ అవుతుంది, అట్లా మనకి మోడిఫికేషన్స్ అనేవి ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఓకే, అండ్ ఇక్కడ మెయిన్గా మనకి మ్యాండిబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్లంటెడ్ ఉంటాయి. ఓకే, బ్లంట్ ఎండ్ ఉంటుంది, షార్ప్ ఎండ్స్ అనేవి ఉండవు, అదొక పాయింట్. అండ్ ఇవి ఏంటి అంటే మెయిన్గా మనకి దేనికి యూజ్ అవుతుంది, మ్యాండిబుల్ పర్పస్ ఏంటి అని అంటే ఇక్కడ మనకి ఏదైతే వ్యాక్స్ ఉంటుందో సో మనకి మెయిన్గా కోంబ్ బిల్డింగ్ చేయడంలో వ్యాక్స్ యూజ్ చేసుకుంటాయి ఇవి. ఓకే, హనీబీస్ అనేది వ్యాక్స్ యూజ్ చేసుకుంటాయి. సో ఈ వ్యాక్స్ని క్రష్ చేసి దాన్ని ఒక కరెక్ట్ షేప్ చేయడానికి మ్యాండిబుల్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే, నార్మల్గా బైటింగ్ అండ్ చూయింగ్ టైప్లో బైట్ చేయడానికి అంటే వాటిని చిన్న చిన్నగా కొరికి లోపలికి పంపించడానికి మనకి మ్యాండిబుల్స్ యూజ్ అవుతాయి, అది బైటింగ్ అండ్ చూయింగ్ టైప్లో. బట్ దీంట్లో మ్యాండిబుల్స్ అనే వాటికి బ్లంట్ ఎండ్ ఉంటుంది, షార్ప్ టూత్ లాగా ఉండదు, అండ్ అది మెయిన్గా యూజ్ చేసుకునేది ఎందుకు అని అంటే కోంబ్ బిల్డింగ్ చేయడానికి. ఏదైతే కోంబ్ బిల్డింగ్ చేసే వ్యాక్స్ ఉంటుందో దాన్ని క్రష్ చేసి ఒక షేప్కి తీసుకురావడానికి ఈ యొక్క మ్యాండిబుల్స్ అనేవి యూజ్ అవుతాయి. అండ్ లేబ్రమ్ మ్యాండిబుల్స్ ఈ రెండు కూడా బైటింగ్ అండ్ చూయింగ్ టైప్లో మనకి మౌత్ పార్ట్స్లో మనకి ఇది యూజ్ అవుతుంది. అండ్ పోలెన్ ఇంజెస్ట్ చేయడానికి, ఇంకేమైనా మానిపులేటరీ ఫంక్షన్స్ ఉంటే అవన్నీ కూడా మ్యాండిబుల్స్ చేస్తాయి. అండ్ మ్యాగ్జిల్లో లేబియల్ స్ట్రక్చర్స్ ఇవి ఏవైతే ఉన్నాయో ఈ మ్యాగ్జిల్లో లేబియల్ స్ట్రక్చర్స్ అనేవి ల్యాపింగ్ టంగ్ లాగా ఫామ్ అవుతాయి.
సో దీంట్లో మనకి ఈ టంగ్ యూనిట్లో మనకి ఏవేవి ఉంటాయంటే 2 గేలియా ఉంటుంది అండ్ 2 లేబియల్ పాల్ప్ ఉంటుంది. ఓకే, 2 లేబియల్ పాల్ప్. ఓకే, సో ఇది ఉంది కదా. సో మనకి ఏదైతే మ్యాగ్జిలో లేబియల్ స్ట్రక్చర్స్ అన్నాం కదా, ల్యాపింగ్ టంగ్ లాగా ఫామ్ అయింది, ఇది టంగ్ అని చెప్పినాం కదా. సో ఈ టంగ్ లాగా ఫామ్ అయిన దాంట్లోనే మనకి 2 గేలియా, 2 సైడ్స్లో గేలియా ఉంటుంది అండ్ 2 లేబియల్ పాల్ప్స్ ఉంటాయి. సో ఇదంతా ఒకటే స్ట్రక్చర్. సో దీన్నంతా కలిపి మనం గ్లోజా అంటాం. సో ఈ ల్యాపింగ్ ఏదైతే టంగ్ ఉందో ల్యాపింగ్ చేయడంలో, సో ఈ టంగ్ పార్ట్లో ఇవి ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఓకే, 2 గేలియా ఆఫ్ మ్యాగ్జిల్ అండ్ 2 లేబియల్ పాల్ప్స్. ఓకే, సో మనకి గ్లోజా, ఎలాంగేటెడ్ గ్లోజా ఉంటుంది అండ్ దీని కింద మనకి స్పూన్ లాగా ఒక బటన్ ఉంటుంది. ఓకే, సో ఈ లోబ్ని మనం ఏమంటారంటే ఫ్లాబెల్లం అని అంటారు. ఇది ఎందుకు అని అంటే నెక్టార్ని లిక్ చేయడానికి యూజ్ అవుతుంది, టు లిక్ ద నెక్టార్. ఓకే, ఫ్లవర్ పార్ట్స్ లోపల నుంచి ఏవైతే ఫ్లవర్స్ ఉన్నాయో వాటి నుంచి నెక్టార్ని లిక్ చేయడానికి మనకి ఫ్లాబెల్లం పార్ట్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో ఇది ఓవరాల్గా చూయింగ్ అండ్ ల్యాపింగ్ టైప్ ఆఫ్ మౌత్ పార్ట్. సో దీంట్లో మనకి ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అని అంటే బైటింగ్ అండ్ చూయింగ్ లాగా యూజ్ అయ్యే పార్ట్స్ ఏంటి అంటే లేబ్రమ్ అండ్ మ్యాండిబుల్స్. అండ్ మ్యాండిబుల్స్లో మెయిన్గా వాటికి బ్లంట్ ఎండ్ ఉంటుంది అండ్ అవి వ్యాక్స్ ఏదైతే ఉందో కోమ్ బిల్డింగ్ యూజ్ చేసే వ్యాక్స్, అది క్రష్ చేసి మంచి షేప్ ఫామ్ చేయడానికి యూజ్ అవుతాయి. అండ్ మ్యాగ్జిల్లో లేబియల్ స్ట్రక్చర్స్. సో మ్యాగ్జిల్లో లేబియల్ స్ట్రక్చర్స్లో మనకి ల్యాపింగ్ టంగ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ ల్యాపింగ్ టంగ్లో మనకు ఉండే స్ట్రక్చర్స్ ఏంటి అని అంటే 2 గేలియా. ఓకే, మ్యాగ్జిల్లే యొక్క 2 గేలియా అండ్ 2 లేబియల్ పాల్ప్స్, ఒక గ్లోజా ఉంటుంది అండ్ దానికి చివరన స్పూన్ లాగా బటన్ లాగా ఒక స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని ఫ్లాబెల్లం అంటారు. ఓకే, ఈ ఫ్లాబెల్లం ఏం చేస్తుంది అంటే నెక్టార్ని లిక్ చేస్తుంది. ఓకే, ఏవైతే ఫ్లవర్స్లో ఉందో ఆ ఫ్లవర్స్లో ఉన్న నెక్టార్ని లిక్ అంటే తీసుకోవడానికి మనకి ఈ యొక్క ఫ్లాబెల్లం అనేది యూజ్ అవుతుంది. సో మనకి చూయింగ్ అండ్ ల్యాపింగ్లో చూయింగ్ పర్పస్ లేబ్రమ్ అండ్ మ్యాండిబుల్స్, ల్యాపింగ్ పర్పస్ మనకి మ్యాగ్జిల్లో లేబియల్ స్ట్రక్చర్ అనేది యూజ్ అవుతుంది. సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్ బిట్స్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి మనకి నెక్స్ట్ మౌత్ పార్ట్స్ వచ్చేసి రాస్పింగ్ అండ్ సకింగ్ టైప్ ఆఫ్ మౌత్ పార్ట్స్. రాస్పింగ్ అండ్ సకింగ్ టైప్. సో ఈ రాస్పింగ్ అండ్ సకింగ్ టైప్కి ఎగ్జాంపుల్ వచ్చేసి థ్రిప్స్. అండ్ దీంట్లో మనకి మెయిన్గా మౌత్ పార్ట్స్లో మౌత్ కోన్ అనేది ఏర్పడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మౌత్ కోన్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ విచ్ టైప్ ఆఫ్ ఇన్సెక్ట్స్ అంటే థ్రిప్స్. ఓకే, విచ్ టైప్ ఆఫ్ మౌత్ పార్ట్స్ అంటే రాస్పింగ్ అండ్ సకింగ్ టైప్ ఆఫ్ మౌత్ పార్ట్స్. సో మౌత్ కోన్ అనేది ఏ పార్ట్స్ యూజ్ చేసుకొని ఫామ్ అవుతుంది అని అంటే లేబ్రమ్, లేబియం అండ్ మ్యాగ్జిల్లే. ఓకే, సో ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టే. మౌత్ కోన్ ఈజ్ ఫార్మ్డ్ బై లేబ్రమ్, లేబియం, మ్యాగ్జిల్లే. ఈ 3 కలిపి దాన్ని మనం మౌత్ కోన్ అని అంటారు. సో ఈ 3 కూడా మనకి 3 స్టైలెట్స్ లాగా డెవలప్ అవుతాయి. ఓకే, 3 స్టైలెట్స్ లాగా డెవలప్ అవుతాయి. ఓకే, సో ఈ 3 స్టైలెట్స్ దేని నుంచి డెవలప్ అవుతాయి అని అంటే 2 మ్యాగ్జిల్లే నుంచి ఒకటి అండ్ ఒకటి లెఫ్ట్ మ్యాండిబుల్. ఓకే, సో మనకి మౌత్ కోన్ ఫార్మ్డ్ బై లేబ్రమ్, లేబియం, మ్యాగ్జిల్లే అండ్ దీంట్లో 2 మ్యాగ్జిల్లే, 1 లెఫ్ట్ మ్యాండిబుల్. మనకి మెయిన్ దీంట్లో ఇంపార్టెంట్ బిట్ వచ్చేసి, సో రాస్పింగ్ అండ్ సకింగ్లో మనకి ఇంపార్టెంట్ బిట్ మెయిన్గా ఏంటి అని అంటే రైట్ మ్యాండిబుల్ అనేది యాబ్సెంట్ ఉంటుంది దీంట్లో. ఓకే, మనకి కంప్లీట్గా రైట్ మ్యాండిబుల్ అనేది ఉండదు. సో రైట్ మ్యాండిబుల్ ఈజ్ యాబ్సెంట్ ఇన్ విచ్ టైప్ ఆఫ్ ఇన్సెక్ట్స్, లేకపోతే విచ్ టైప్ ఆఫ్ మౌత్ పార్ట్స్ అని కూడా అడుగుతారు. సో రైట్ మ్యాండిబుల్ ఎందులో అంటే రాస్పింగ్ అండ్ సకింగ్ టైప్ ఆఫ్ మౌత్ పార్ట్స్లో ఉండదు అండ్ థ్రిప్స్లో ఉండదు. ఓకే, సో రైట్ మ్యాండిబుల్ అనేది యాబ్సెంట్ ఉంటుంది. 2 మ్యాగ్జిల్లే అండ్ 1 లెఫ్ట్ మ్యాండిబుల్ కలిసి మనకి 3 స్టైలెట్స్ లాగా ఫామ్ అవుతుంది. ఓకే, సో మనకి మెయిన్గా ఈ స్టైలెట్స్ ఎందుకు యూజ్ అవుతాయి అని అంటే లాసిరేట్ ద ప్లాంట్స్ టిష్యూ శాప్ ఏదైతే ఉందో దాన్ని లాసిరేట్ చేయడానికి, ప్లాంట్ టిష్యూస్. ఓకే, ప్లాంట్ టిష్యూస్ని లాసిరేట్ ద ప్లాంట్ టిష్యూస్, దానికోసం మనకి మెయిన్గా ఈ స్టైలెట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే, ఏదైతే ఊజింగ్ శాప్ ఉంటుందో అది ఈ మౌత్ కోన్ ద్వారా సక్ చేసుకుంటుంది. అండ్ దీంట్లో ఏంటి అని అంటే మ్యాగ్జిల్లరీ పాల్ప్, లేబియల్ పాల్ప్ కూడా ఉంటాయి మనకి. ఓకే, సో మనకి దీంట్లో మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటి అని అంటే మౌత్ కోన్ అనేది లేబ్రమ్, లేబియం, మ్యాగ్జిల్లే ద్వారా ఫామ్ అవుతుంది. అండ్ మెయిన్గా మౌత్ కోన్ అనేది మనకి రాస్పింగ్ అండ్ సకింగ్ టైప్ మౌత్ పార్ట్స్లోనే ఉంటుంది.
ఓకే. అండ్ ఈ 3 స్టైలెట్స్ అనేవి ఫామ్ అయితే అది మెయిన్గా 2 మ్యాగ్జిల్లే అండ్ 1 లెఫ్ట్ మ్యాండిబుల్ మోడిఫైడ్ అయ్యి ఇవి 3 స్టైలెట్స్ లాగా ఫామ్ అవుతాయి. ఓకే. సో 3 స్టైలెట్స్ ఆర్ మోడిఫైడ్, సో మ్యాగ్జిల్ అండ్ లెఫ్ట్ మ్యాండిబుల్ ఆర్ మోడిఫైడ్ యాజ్ 3 స్టైలెట్స్. ఓకే. సో లేకపోతే 3 స్టైలెట్స్ ఆర్ మోడిఫికేషన్ ఆఫ్ 2 మ్యాగ్జిల్ అండ్ 1 లెఫ్ట్ మ్యాండిబుల్ అండ్ రైట్ మ్యాండిబుల్ అనేది కంప్లీట్లీ యాబ్సెంట్ త్రిప్స్లో. ఓకే. సో మెయిన్గా ఈ స్టైలెట్స్ యూజ్ ఏంటి అని అంటే లాసిరేట్ ద ప్లాంట్ టిష్యూ యూజింగ్ శాప్. ఓకే. ఏదైతే శాప్ ఉందో అది సక్ చేయడానికి మౌత్ కోన్ ఈ స్టైలెట్స్ అనేవి యూజ్ అవుతాయి. అండ్ దీంట్లో మ్యాగ్జిలరీ పాల్ప్, లేబియల్ పాల్ప్ ఇవి కూడా మనకి చూడొచ్చు, ప్రజెంట్ అయ్యే ఉంటాయి, యాబ్సెన్స్లో ఉండవు. ఓకే. సో ఇది రాస్పింగ్ అండ్ సకింగ్ టైప్ ఆఫ్ మౌత్ పార్ట్స్. సో ఇవాళ మనము చూయింగ్ అండ్ ల్యాపింగ్ టైప్ ఆఫ్ మౌత్ పార్ట్స్, రాస్పింగ్ అండ్ సకింగ్ టైప్ ఆఫ్ మౌత్ పార్ట్స్ గురించి డిస్కస్ చేసాము. సో చూయింగ్ అండ్ ల్యాపింగ్కి ఎగ్జాంపుల్ మెయిన్గా హనీబీ అండ్ రాస్పింగ్ అండ్ సకింగ్కి త్రిప్స్. సో ఇవి రెండు బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఏవైతే మోడిఫికేషన్స్ ఉంటాయో అవి గుర్తుపెట్టుకోవాలి. అండ్ స్టైలెట్స్, నెంబర్ ఆఫ్ స్టైలెట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్నట్టు. నార్మల్గా ఎక్కువగా అగ్రిసెట్లో స్టైలెట్స్ ఎక్కువగా అడుగుతుంటారు. దేంట్లో ఇప్పుడు త్రిప్స్లో 3 స్టైలెట్స్ ఉంటాయి. మనకి నిన్న డిస్కస్ చేసాం కదా, అంటే నిన్న నేను పెట్టిన వీడియోలో మీకు పైర్సింగ్ అండ్ సకింగ్ చెప్పాను. దాంట్లో మీకు 2 టైప్స్ ఆఫ్, ఒకటి బగ్స్ ఉంటాయి, ఒకటి మస్కిటో ఉంటుంది. బగ్స్లో అయితే మనకి 4 స్టైలెట్సే ఉంటాయి, అదే మస్కిటోలో అయితే 6 స్టైలెట్స్ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ స్టైలెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ థింగ్. ఓకే. సో ఇట్లా మనం బిట్స్లా ఫామ్ చేసుకొని చదువుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో నేను స్పాంజింగ్ టైప్ ఆఫ్ మౌత్ పార్ట్స్ గురించి డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.